రాజ్యాంగాన్ని ఎడ్యుకేట్ చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజల్లోకి దాన్ని అర్థం చేయించడంలో ఎందుకు వైఫల్యం చెందారనే విషయాన్ని మళ్ళీ మాట్లాడుకుందాం. దేవరకొండ వెంకటేశ్వరరావు గారు, సేవ్ కాన్స్టిట్యూషన్ అనే నినాదం వచ్చే దుస్థితి భారతదేశానికి ఎందుకు వచ్చింది ఒకసారి వివరించాలి. ఖచ్చితంగా దీని వెనకాల కుట్ర ఉంది. ఎందువల్లంటే ఈ భారతదేశంలో ఎవరైతే బహుజనులు ఉన్నారో ఆ బహుజనులు ఈ దేశాన్ని పరిపాలించకూడదు, రాష్ట్రాలని పరిపాలించకూడదు. ఈ దేశంలో ఏవైతే సహజ వనరులు ఉన్నాయో ఆ సహజ వనరుల్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోకూడదు. అదేవిధంగా ఏదైతే మానవ వనరులు ఉన్నాయో ఈ మానవ వనరులు కూడా ఈ బహుజనుల లక్ష్యాల కోసం బహుజన పితామహులు మాతామహులు నిర్దేశించిన లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో వారు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అత్యున్నత స్థానాల్లోకి వీళ్ళు వెళ్ళి దేశాన్ని పరిపాలించగలిగే స్థాయికి వీళ్ళు వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ వైఫల్యాలన్నీ కూడా ఒక కుట్రతో జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంలో మనం ఒకటి అర్థం చేసుకోగలగాలి. సామాజికవేత్తలు, దేశ ప్రేమికులు, రాజ్యాంగ పరిరక్షకులు, అదేవిధంగా ఈ ఎవరైతే బహుజన నాయకులు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళకి కంటిన్యూస్గా జరుగుతున్న అన్యాయాన్ని వీళ్ళు గుర్తించి దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత వీరి మీద మాత్రమే ఉంది. ఎందువల్లంటే మన శత్రువు కానీ ప్రత్యర్థి కానీ వారు డ్యూటీ వాళ్ళు చేస్తారు, మన డ్యూటీ మనం చేయగలగాలి. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ దేశంలో ఇన్ని వైఫల్యాలకి అంటే ఒకవైపు కొంత డెవలప్మెంట్ అనేది ఉంది అంటే ఆ డెవలప్మెంట్ని ఒక మెజర్మెంట్గా తీసుకుంటే ఎంతో కొంత పరిణితి వచ్చింది. రాజ్యాంగం వచ్చిన తరువాత ఈ బహుజనుల జీవితాల్లో అభివృద్ధి వచ్చింది, సంక్షేమం వచ్చింది, అభివృద్ధి వచ్చింది. అయితే 100% రాజ్యాంగము అమలు పరచకాబట్టలేదు అంటే అటువైపు నుంచి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా మన వైపు నుంచి మన బహుజనుల నుంచి మన వైపు కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే మనం యూనిటీ దాకా వచ్చి ఆగిపోతున్నాము, ఇంటిగ్రిటీలోకి రావట్లేదు. ఇది వీటిలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా, అదేవిధంగా బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున మేము గత 2 సంవత్సరాల నుంచి రాజ్యాంగ పుస్తకాలని మేము ప్రచురించి ఒక సంక్షిప్తంగా తెలుగు ఇంగ్లీషు 2 చేసేసి మేము అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం అందరి యొక్క సహకారంతో. అంటే మన వారిని మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ మన వంతు మన పాత్ర మనం పోషించాలి. ఎప్పుడు కూడా మన రాజ్యాధికారం కానివ్వండి, మన ఆస్తులు కానీ ఇవన్నీ కూడా మన శత్రువు చేతిలో ఉన్నప్పుడు మీరు ఇవ్వండి అని డిమాండ్ చేయడం కాకుండా మనం ఒక వ్యూహాత్మకంగా ఒక ప్రణాళికాబద్ధంగా మన ఉద్యమం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రం అందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ చేతన్ గారు. శ్రీకాంత్ గారు, భారత రాజ్యాంగాన్ని ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు కొంతమందికి ఇప్పటికి నేను లాస్ట్ చదివిన స్టూడెంట్ని, నా వరకు మాత్రమే అది లా చదువుకునే రోజుల్లోనే అది నేను చదువుకోగలిగాను. అంటే ఒక స్కూల్ టైంలోనే చిన్నపిల్లల దగ్గర నుంచి ఎందుకు ఆ రాజ్యాంగాన్ని వివరించే ప్రయత్నం జరగట్లేదు భారతదేశంలో? ఎందుకంటే వాళ్ళ జీవితాలు మత గ్రంథాల మీద ఆధారపడి కాదు, ఈ దేశ రాజ్యాంగం మీద ఆధారపడే మనం ఈ దేశంలో జీవించాలి అన్న కాన్షియస్నెస్ చిన్నపిల్లల నాటిలోనే నాటాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉంది కదా, అది ఎందుకు జరగట్లేదు? ఇక్కడ సోషల్లో ఫండమెంటల్ రైట్స్ అని మనకు టాపిక్ ఉంటుంది. దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేయలేనందుకు ఈరోజు నేనే లా చదివిన తర్వాత తెలుసుకోవాల్సి వచ్చింది. అంటే కేవలం ఫండమెంటల్ రైట్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఎగ్జామ్లో మార్క్ వచ్చడానికి చేశారు తప్ప ఇది రియల్ లైఫ్లో కూడా మీకు వర్తిస్తాయి, దీన్ని ఇక్కడ నుంచి మీరు ప్రశ్నించాలి, దీని నుంచి తెలుసుకోవాలి, దీని మీద ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అనేది ఎవరు కూడా చేయలేదు. ఈ సైన్స్ మీద ప్రాజెక్టులు పెట్టే ప్రయత్నం చేశారు, ప్రాజెక్ట్ వర్క్ చేసే ప్రయత్నం చేశారే తప్ప రాజ్యాంగం మీద, రాజ్యాంగానికి సంబంధించి ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ దాని మీద ఏ రోజు ఏ విద్యారంగానికి సంబంధించిన విద్యాశాఖ మాత్యులు కానీ ప్రభుత్వాలు కానీ చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి విద్యార్థుల కుటుంబాలే కాబట్టి వాళ్ళు ఈరోజు విద్యార్థులుగా రాజ్యాంగాన్ని చిన్నప్పటి నుంచి తెలుసుకుంటే రాజకీయంగా రేపు భవిష్యత్తులో వాళ్ళకి ప్రమాదం అవుతుందని చెప్పేసి వీరు ఆలోచించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పిట్ట పంచాయతీలో పిల్లి దూరినట్టు ఒక కార్పొరేట్ వ్యవస్థ తీరింది. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం కొంచెం అవగాహన ఉంది, కానీ కార్పొరేట్ లేదా ప్రైవేట్ స్కూల్లో అసలు రాజ్యాంగం అంటే ఏంటి అనేది తెలిసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు నేనే ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి అవేర్నెస్ చేయడానికి వెళ్ళాను. ఎందుకంటే పిల్లలకు తెలియాలని, వాళ్ళకి మీకు రాజ్యాంగ దినోత్సవం అంటే తెలుసా అన్నాను, తెలియదు అన్నారు. రాజ్యాంగం అంటే తెలుసు అన్నారు. ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. అదొక్కటి మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. అంటే రాజ్యాంగం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటా ఉన్నారు, కానీ దాని వెనకాల ఎంత కృషి ఉంది, ఎంతమంది ప్రయత్నం చేశారు. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ తాను
చదివేటప్పుడు అసలు ముందు ఆ భారత రాజ్యాంగం అనుసరించి మనం ఈ దేశంలో జీవించాలన్న కాన్షియస్నెస్ కూడా లేదు కదా. లేదు, అదే చెప్తున్నాను. అంటే అంబేద్కర్ అంటే కేవలం రాజ్యాంగం లేదా ఒక కులం అన్నట్టు అయిపోయింది. కానీ అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఏది? తను చిన్నప్పుడే స్కూల్లో వివక్ష ఎదుర్కొన్నాడు. ఎందుకు? ఒక ఏమంటారు, ఒక దేవాలయం లాంటి పాఠశాలల్లోనే అందరూ కలిసి సమానత్వంగా చదువుకోవాల్సినటువంటి దగ్గరే అతను వివక్షకు గురైనప్పుడు ఇలాంటిది ఉండొద్దు రేపు ఫ్యూచర్లో అని చెప్పేసి ఆ వ్యక్తి ఆలోచనని మనం ఎందుకు పసిగట్టలేకపోతా ఉన్నాం? కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పేసి మనం ఈరోజు పోరాటం చేస్తున్నాం తప్ప కేవలం అందరం ఒక్కటి. ఇప్పుడే ఈక్వాలిటీ గురించి మాట్లాడాం కదా, ఆ ఈక్వాలిటీ ఈరోజు లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. నేను ఈరోజు 90s లో పుట్టినటువంటి ఎవరు రాజ్యాంగాన్ని ప్రజలకు వివరించడానికి ఎవరు భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారంటే అవగాహన లేని వారు, అజ్ఞానంగా ఉన్న వాళ్ళే భయపడతా ఉన్నారు. జ్ఞానం ఉన్నటువంటి మా వాళ్ళు ఏమాత్రం భయపడట్లేదు. జ్ఞానం ఉన్నవాడు పోలీసుడైనా సరే పాలకుడైనా సరే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా వెనకాల రాజ్యాంగం ఉంది కాబట్టి, మా గురువులు బోధించినటువంటి రాజ్యాంగ విలువలు మాకు తెలుసు కాబట్టి ఈరోజు ఆ యొక్క ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేయట్లేదు. ప్రభుత్వం అంటే ఎవరండి? సమూహం. ఈ సమూహాన్ని ఈ ప్రజల మధ్యకు తీసుకుపోవాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారా? చేయట్లేదు. ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా జనరల్ స్థానాల్లో పోటీ చేయట్లేదు. ఒకవేళ జనరల్ స్థానాల్లో వాళ్ళు కనుక పోటీ చేస్తే నిజంగా ఇక్కడ వివక్ష ఉందని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిని కేవలం కులం పేరు మీద ఓరుగొట్టారని చెప్పేసి మేము అర్థం చేసుకొని ఆ వ్యక్తి వెనకాల మేము ఉంటాం. కానీ ఈరోజు చాలామంది వాటి వరకు పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నవారు వారికి ఉన్నటువంటి రిజర్వేషన్లో పోటీ చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళు జనరల్ స్థానాల్లో వచ్చి వారికి దీటుగా వారు కనుక పోటీ చేస్తే అరే వీడిని ఓడించే సత్తా ఈ వ్యక్తికి ఉన్నప్పుడు మాకెందుకు ఉండదు, మేము కూడా చేస్తామనే ఆలోచన మాలో వస్తుంది. కానీ వాళ్ళు చేయకపోవడం వల్ల కేవలం రాజకీయ పరంగానే తమ పదవులను కాపాడుకునే ప్రయత్నం వీరు చేయడం వల్ల, లేదా వాళ్ళు ఒక ప్రయత్నం చేయకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి మార్పు జరగట్లేదు. భారతదేశంలో అనేక మంది దళిత నాయకులు కావచ్చు, ఇంకా ఎస్సీ ఎస్టీ నాయకులు, గొప్ప గొప్ప నాయకులు కూడా జనరల్ స్థానంలో పోటీ చేసినప్పుడు వాళ్ళకి ఆ కనుచూపు మేరలోనే వాళ్ళు ఆ రీచబిలిటీలోనే లేకుండా పోతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎగ్జాంపుల్ సర్వే సత్యనారాయణ తీసుకోరండి. మల్కాజ్గిరి నుంచి అనేక సందర్భాల్లో సర్వే సత్యనారాయణ ఎక్కడ ఉన్నారు? ఈరోజు అంతేందుకండి, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ అందరు కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పినాడు. కాపలా కుక్కలాగా ఉండి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్న వ్యక్తి అధికారం ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎగ్జాంపుల్ మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తిని నిజానికి తెలంగాణ వచ్చిందే ఆర్టికల్ 3 ద్వారా. చిన్న రాష్ట్రాలు ఏర్పడాలంటే అక్కడ 2 గుంపులు ఉంటాయి. ఒక పెద్ద గుంపు చిన్న గుంపుని ఎప్పటికీ గెలవనీదు. కాబట్టి ఆ పెద్ద గుంపు పర్మిషన్ అవసరం లేదు, వాళ్ళ అనుమతి అవసరం లేదని చెప్పగలిగిన ధైర్యం ఒక అంబేద్కర్ ఆ రోజు రాయకపోయి ఉంటే తెలంగాణ ఈ రోజు ఏర్పడి ఉండేది కాదు.